మీరు చెప్పేది నేను అర్థం చేసుకోగలను సరిత గారు, కానీ నేను విక్రాంత్ లాంటి మనిషి సహాయం తీసుకుని నా కళలను పూర్తి చేసుకోవాలని అనుకోవడం లేదు. బెస్ట్ డైరెక్టర్గా అవార్డు తీసుకోవాలని అనుకోవట్లేదు. నేను ఏం సాధించాలనుకున్నా నాకున్న టాలెంట్తో నేను దాన్ని సాధించుకోగలను. కానీ రాజ్ గారు... సరిత గారు ప్లీజ్, ఈ విషయం గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. నా భార్యను అవమానించిన వ్యక్తి దగ్గర సహాయం తీసుకోవాలని నేను ఎట్టి పరిస్థితుల్లో అనుకోవడం లేదు. ఈ విషయంలో నేను మీ మాట వినలేను, నన్ను క్షమించండి. చివరి నిమిషంలో విక్రాంత్ రాకపోయి ఉంటే అన్ని సక్రమంగా జరుగుండేవి. డియర్ డాడ్, నేను నీతో మాట్లాడను. నీ దోస్త్ కట్టి నువ్వా మమ్మీని ఇంటికి తీసుకురానంత వరకు నేను డోర్ అస్సలు తెరవను. నువ్వు చందమామని తీసుకొని రమ్మంటే క్షణాల్లో తీసుకొచ్చి నీ ముందుంచేవాడిని. నువ్వు దేశ విదేశాలు చూడాలనుకుంటే మొత్తం ప్రపంచాన్నే నీకు చూపించేవాడిని. కానీ ఇదేం కోరిక నాన్న, ఇదేం మొండితనం. రాజ్ గారు, నేను బాత్రూంలో ఉన్నాను. రాజ్ గారు మిమ్మల్ని మావయ్య గారు పిలుస్తున్నారు. వస్తున్నాను వస్తున్నాను. అమ్మా మహాతల్లి, రాజుని పిలవడానికి వెళ్ళావా లేక అక్కడే నిద్రపోవడానికి వెళ్ళావా? వస్తున్నారు అత్తయ్య, రాజ్ గారు బాత్రూమ్ లో ఉన్నారు. త్వరగా శుభ్రం చేయాలి. అమ్మ గొంతు పగిలిపోయేలా అరిచి వదిన్ని తిట్టకముందే నేనే వెళ్ళి తీసుకొస్తాను. వది సారీ అన్నయ్య, వదినా, మీరు అస్సలు కదలకండి. నేను అమ్మకి ఏదో ఒకటి చెప్తానులే. తలుపులేసేస్తే మంచిది. రాజు వాడి పెళ్ళ రూమ్ లో ఏం చేస్తూ ఉన్నారో ఏంటో. అదే నేను నీళ్లు పడిపోతేను తుడవటానికి వెళ్ళాను. కానీ అంతలో వారేవా నా మురళీ మనోహరా, హే, ఈ చిరునవ్వు, ఈ సిగ్గుపట్టం ఎలా అనిపిస్తుందంటే నీ కళ్ళల్లో ఏదో కనిపిస్తూ ఉంది. అదేం లేదు. ఈ కళ్ళతో ప్రపంచాన్ని చూశానమ్మా. నాతో అబద్ధం చెప్పడం కుదరదు. అలాంటిదేం లేదు బామ్మ. చూస్తూ ఉన్నాను. గత కొద్ది రోజులుగా నీలో రాజంటే చాలా ప్రేమ పెరుగుతోంది. కాని
తన మీద ఎంత ప్రేమ పెరిగితే అంత బాధపడాల్సి ఉంటుంది. మీరెందుకలా అంటున్నారు? ఎందుకంటే రాజుకి నీ మీదున్న నిజమైన బంధాన్ని మర్చిపోవద్దు. రాజు నీకోసం అబ్బాయిని వెతుకుతున్నాడు. ఒకవేళ తనుగాని దొరికాడంటే అప్పుడు నీ ప్రేమ సంగతి ఏమవుతుంది సరితా తెలుసా? ఇలా చెప్పి నిన్ను బాధ పెట్టాలనుకోవడం లేదు నేను. నువ్వంటే నాకిష్టం. నీ గురించి ఆలోచిస్తాను. అందుకే చెప్తున్నాను. అంతగా ప్రేమించిన నీకు అందులో నుంచి బయటపడ్డం చాలా కష్టం అవుతుందమ్మా. అందుకే నువ్వు బాగా ఆలోచించుకో తల్లి. మీరు చెప్పింది నిజమే బామ్మ. నేనిప్పుడు నన్ను, నా భావాలను నా కంట్రోల్లో ఉంచుకోవాలి. అదెంత కష్టమైనా సరే. నా ప్రేమ అనే వెహికల్ అచ్చం స్టేషన్ నుంచి బయలుదేరిన ప్యాసింజర్ ట్రైన్ కంటే దారుణంగా తయారైంది. స్టేషన్లో పనిచేసేవాడు కూడా సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎప్పుడు చేరుకుంటుందో పెళ్లి అనే స్టేషన్కి. థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకు చెప్పారు? రాజ్ గారు, మీరెందుకు దాచిపెడుతున్నారు? మీకు కూడా మనసులో చాలా ఉంది కదా డ్రామా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలని. మరి మీరు వెళ్తున్నారు కదా? ఒక్కసారి నేను నో అని చెప్పానంటే నో అన్నట్టే. నేను ఇక్కడ తయారవుతుంటే స్క్రిప్ట్ కనిపించింది, ఒకసారి చూశానంతే. అలాగా? అయినా మీ మనసులో ఏముందో నాకు కనిపిస్తూనే ఉందిలేండి. స్టేజ్ మీదకి వెళ్ళి ఏదో సాధించి చూపించాలని. అది మీ ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది నాకు. దాన్ని మీరెందుకు దాస్తున్నారు? రాజుగారు స్టేజ్ మొత్తం అంత త్వరగా వదలదని నాకు తెలుసు. మిమ్మల్ని మీరెందుకు కంట్రోల్ చేసుకుంటున్నారు? విక్రాంత్ సూర్యవంశీ గారు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను ఎప్పుడు కూడా నా తల మీద పెట్టుకుని తిరగాలని అనుకోవడం లేదు. రాజ్ గారు, బలవంతం చేయకండి ప్లీజ్. రాజ్ గారు, విక్రాంత్ గారంటే నాకు కూడా ఇష్టం లేదు. కానీ తనకు అవకాశం ఎందుకు ఇస్తున్నారు? చూడండి రాజ్ గారు, మీరు తన మూలంగా మీ కలల పీక నొక్కేస్తున్నారు. ఐఎమ్ సారీ ఒకవేళ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటే. మీరంతా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నట్టున్నారు. అరే అదేం లేదు. రండి, మీరు సరిగ్గా సమయానికే వచ్చారు. వేడివేడిగా టిఫిన్ వడ్డిస్తాను. రండి అయ్యో రండి వద్దండి, రండి. అయ్యో వద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ మీరు వెళ్ళండి. నేను ఆల్రెడీ తినేసే వచ్చాను. నేను అన్ని ఒక టైం ప్రకారం చేస్తూ ఉంటాను. ఆ రోజు రాత్రి మీరు వెళ్ళిపోయారు. మేం మీకు కనీసం ధన్యవాదాలు కూడా చెప్పలేకపోయాం. మీరు చాలా మంచి బహుమతులు తీసుకొచ్చారు. చాలా ఖరీదైనవనుకుంటాను. మీ సంతోషం కన్నా ఖరీదైందేం కాదు. నిజానికి ఈ రోజు మీకోసం తీసుకొచ్చాను. ఇవన్నీ తీసుకురావాల్సిన అవసరం ఏంటి? ప్రేమతో తీసుకొచ్చారు. నీకెందుకు? మీకు డబ్బులు బాగా ఎక్కువైతే నాతో చెప్పండి. ఏం చేయాలో ఏంటో నేను మీకు చెప్తాను. రాజ్ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. పర్సనల్గా మాట్లాడచ్చా? అదేంటో ఇక్కడే చెప్పండి. మనం ఒంటరిగా మాట్లాడుకుంటేనే మంచిది. నేను మీ మంచి కోసమే చెప్తున్నాను. రండి. సరిత గారు, మీరు గనక తప్పుగా అనుకోకపోతే నేను రాజుతో ఒంటరిగా మాట్లాడాలనుకుంటున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్. రాజ్ గారికి విక్రాంత్ గారంటే అస్సలు నచ్చదు. వాళ్ళిద్దరి మధ్య ఏం జరగకుండా ఉంటే బాగుండు. నేను రాజ్ గారితోనే ఉండాల్సింది. అయినా రాజ్ గారికి ఉపయోగపడేది విక్రాంత్ ఏం మాట్లాడబోతున్నాడు? చెప్పండి, ఏం మాట్లాడాలి నాతో?
మీరు నా కారణంగానే ఆ కాంపిటీషన్లో పాల్గొనలేదని నాకు తెలిసింది. అది నిజమేనా? నేనేం మీకు సిఫార్సు చేయడం లేదు. అయినా మీ టాలెంట్ ముందు మీకు సిఫార్సులు ఏం అక్కర్లేదు. కాంపిటీషన్కే మీరు కావాలి. ఆ రోజు కాంపిటీషన్లో మీ కళ్ళల్లో నేను ఆ కసి, పట్టుదల, కోరికను నేను చూశాను. గడిచిన ఈ 10 సంవత్సరాల్లో మీ కసి చల్లారిపోలేదు కదా? ఆ కసి ఈ రోజుకి ఇంకా అలాగే ఉంది మిస్టర్ సూర్యవంశీ. మరి అలా అయితే మీరు స్టేజ్ మీదకి వెళ్ళడానికి భయపడట్లేదు కదా? లేదా ఓడిపోతారని కంగారుగా ఉందా? మిస్టర్ సూర్యవంశీ, నా చిత్తు కాగితాల బిజినెస్ కూడా ఈ సిటీలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఓటమిని నేను ఏ విషయంలోనూ ఒప్పుకోలేను. గుడ్. యు ఆర్ ఎ ఫైటర్. అంటే మీరు ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, రైట్? ఇట్స్ ఎ డీల్. ఇట్స్ ఎ డీల్. గుడ్. నేను అనుకున్నంత చెడ్డవాడు ఏం కాదనుకుంటా నువ్వు. మీరు కూడా అంత బ్యాడ్ ఏం కాదు. కానీ ఒకటి మాత్రం నిజం, విక్రాంత్ సూర్యవంశీ ఇంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యుండి తను కేవలం నా ఇంటికి వచ్చింది నేను కాంపిటీషన్లో పాల్గొనడం లేదని తెలుసుకోవడానికి మాత్రం కాదు. తమరిక్కడికి రావడంలో ఉపయోగం ఏదో నాకు కాదు మీకే ఉందేమనిపిస్తుంది. మీరు కరెక్ట్గా ఆలోచించారు. నేను ఇక్కడికి మీ మిస్అండర్స్టాండింగ్ క్లియర్ చేయడానికి ఏం రాలేదు. నేను మీ చేతి నుంచి మీ భార్య చేతిని పట్టుకోవాలని వచ్చాను. వదినా, ఏమైంది? ఎందుకు టెన్షన్గా ఉన్నావు? షీలా, ఆ విక్రాంత్ గారు ఉన్నారు కదా, తను ప్రపంచం అంతా తన గుప్పిట్లోనే ఉందని భ్రమపడుతుంటాడు. రాజుగారికి తన మాటలంటే అస్సలు ఇష్టం ఉండదు. తను విక్రాంత్ అనే పేరు వినగానే మండిపడిపోతాడు. వదినా, ఈ డబ్బున్నోళ్ళున్నారే, వాళ్ళు ఏమనుకుంటారంటే డబ్బు పారిస్తే చాలు ఏదైనా జరుగుతుందని. పైకి ఎలా బిల్డప్ ఇస్తారంటే మంచి మర్యాద అన్ని వాళ్ళకే తెలుసని. కానీ లోపల నుంచి అన్ని చెడ్డ ఆలోచనలే. వాళ్ళకు కాస్త చనివిస్తే చాలు ఏం చేయడానికైనా వెనకాడ్రు. వదినా, నువ్వేం టెన్షన్ పడుకో. నాకు కొంచెం వంటగదిలో పనుంది. మీరేంటి ఇలా జోకులేస్తున్నారు మిస్టర్ సూర్యవంశీ? మీరు సరితా గారికి పునర్వివాహం చేయాలనుకుంటున్నారని నాకు తెలిసింది. నేను నా కొడుక్కి ఒక అమ్మను చూడాలనుకుంటున్నాను. విచిత్రం ఏంటంటే నా కొడుకు మీ భార్యలో ఒక తల్లిని చూస్తున్నాడు. మిస్టర్ సూర్యవంశీ, నేను నా భార్యకు పునర్వివాహం చేయాలనుకుంటున్నాను. అంతేగాని తన కొడుకు బాగోగులు చూసుకోవడం కోసం ఓ మనిషిని పెళ్లి చేసుకోవాలనుకునే వాడికి ఇవ్వాలనుకోవడం లేదు. తన జీవితంలోకి వచ్చేవాడు తన సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. తన కళ్ళలోంచి నీళ్లు రాకుండా చూసుకోవాలి. నేను కూడా కోరుకుంటున్నది ఎవరైతే నా జీవితంలోకి వస్తారో తను నా కొడుకు కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించకూడదని. నా మీద నమ్మకం ఉంచండి. నేను ఎప్పటికీ కూడా సరిత గారి కళ్ళల్లో కన్నీళ్లు రానివ్వను. తన కనీసం కలలో కూడా ఊహించిన సంతోషాన్ని నేను అందజేస్తాను. తను గనక ఒకవేళ తను నా కొడుకుతో ఒక తల్లిగా ఉండగలిగినట్లయితే, ఒకవేళ సరిత గారిలో ఓ ఆదర్శ మహిళకు ఉండాల్సిన అన్ని మంచి గుణాలు ఉన్నాయి. ఆ విషయం మీరంటున్నారు, కానీ మీకు కూడా తెలుసు సరిత గారికి తల్లి కావాలనే ఆలోచన అసలు ఏమాత్రం లేదని. ఈ విషయంలో నేనైతే ఎవరిని నమ్మను. నా కళ్ళతో నేనే స్వయంగా చూడాలి. సరిత గారిని నేను ఒకసారి పరీక్షించాలి. సరిత గారు ఏమైనా కారా ముందు ఒకసారి పరీక్షించడానికి? సరిత గారు ఏమిటో నాకు బాగా తెలుసు. తన కళలేమిటో, తన భర్త పట్ల, తన జీవితం పట్ల తన ఉద్దేశం ఏంటో నాకు బాగా తెలుసు. రాజు, ఒకవేళ నువ్వు గనక సరిత గారిని ప్రేమించట్లేదు కదా? తన అభిప్రాయాలు నేను గౌరవిస్తాను మిస్టర్ సూర్యవంశీ. నేను కోరుకోవడం లేదు నీ కనుసన్నల్లోకి వచ్చి పోలీస్ స్టేషన్లో మీ చేత అవమానాలు పొందినట్టు మళ్ళీ పొందాలని. నేను తన అభిప్రాయాన్ని గౌరవిస్తాను. దయచేసి నా మీద నమ్మకం ఉంచు. తనని అవమానించాలని అస్సలు అనుకోను. కానీ మీరు నేను చెప్పింది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నా దగ్గర ఉన్న డబ్బును చూసి, నా స్టేటస్ని చూసి నేను పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా వస్తారేమో. కానీ అది నన్ను చూసి మాత్రం కాదు. నేను మాత్రం నా కొడుకు సంతోషం కోసమే పెళ్లి చేసుకుంటానన్నా. నా పెళ్లి మూలంగా నా కొడుకు జీవితం నరకంగా మారుతుందంటే నేను అస్సలు ఒప్పుకోను. మీ అబ్బాయి గురించి మీరు ఆలోచిస్తున్న విషయాన్ని నేను అర్థం చేసుకోగలను.
కానీ మీతో సరిత పెళ్ళన్నదే నేను అంగీకరించలేకపోతున్నాను. మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ మీకు అబ్బాయి ఉన్నాడనుకోండి, మీకు ఎదుటి వ్యక్తి గురించి ఏమీ తెలియకుండా, ఎదుటి వాళ్ళని ఏమాత్రం పరీక్షించకుండా తనకి సంతోషాన్ని అందించగలరనుకుంటున్నారా? మీ సమాధానం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను రాజ్. అది ఈ విషయం సరిత గారికి చెప్పద్దు. తనకు నేను నచ్చకపోయినట్లయితే తను నన్ను చెడుగా అనుకోవచ్చు. ఏమైంది? మీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు? అంత సీక్రెట్ ఏముందని మీరిద్దరూ ఏకాంతంగా వెళ్ళి మాట్లాడుకోవడానికి? నన్ను కాంపిటీషన్లో పాల్గొనమని రాజీ చేసుకోవడానికి వచ్చాడు. అలాగా? తను అలా అంటాడని నేను అస్సలు ఊహించలేదు. మరి మీరే ఉన్నారు? అవునన్నా. నిజంగా? థ్యాంక్ యూ రాజ్ గారు. మీరు ఈ మాట చెప్పడం వల్ల నేను ఎంత సంతోషంగా ఉన్నానో మీకు తెలుసా? కాస్త దూరంగా ఉండు, దిష్టి తగులుతుందేమో. అదిగో నా కొడుకు నన్నే అంటున్నాడు దిష్టి తగులుతుందేమోనని. నా దిష్టి తగిలేలా అనిపిస్తుందా నీకు? రాజ్ గారు, ఏంటిది? నేను నిన్నటి నుంచి మీకు సర్ది చెప్పడానికి ట్రై చేశాను, కానీ మీరేమో నా మాట వినలేదు. ఆ విక్రాంత్ గారి మాటకి వెంటనే సరే అనేశారు. ఇప్పుడు నాకు అర్థమైంది మీ మనసులో నా స్థానం ఏంటో. అరే బాప్రే, నీకు అన్ని విషయాలు తెలిసిపోయాయి. చాలా గందరగోళంగా అయిపోయింది. నేనేమనుకుంటున్నానంటే చోటు బుద్ధు ఏం అర్థం చేసుకోలేదులే అనుకుంటున్నాను. సరే సరే సరే, అలాగొద్దులే. నాకు చాలా పనులున్నాయి. స్క్రిప్ట్ చదవాలి, స్టేజ్ మీద కాంపిటీషన్ వెళ్ళాలి కదా. రాజ్ గారు, దివ్య ఈ మాటలు వింటే ఎంత సంతోషిస్తుందో. మీరు వెళ్ళి కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఎస్ ఎస్ ఎస్. అది నిజమే, దివ్య చాలా సంతోషపడుతుంది. కానీ నా చిన్ని సంతోషం ముందు దివ్య సంతోషం దిగదుడిపోయింది. థ్యాంక్ యూ సరిత గారు. నా మీద నమ్మకం ఉంచండి. నేను ఎప్పటికీ కూడా సరిత గారి కళ్ళల్లో కన్నీళ్లు రానివ్వను. తన కనీసం కలలో కూడా ఊహించిన సంతోషాన్ని నేను అందజేస్తాను. నా కళ్ళతో నేనే స్వయంగా చూడాలి. సరిత గారిని నేను ఒకసారి పరీక్షించాను. అరే రాజుబాబు, నువ్వా? ఎలా ఉన్నావు? రాజన్న, ఇవిగో మీ ఫంక్షన్ ఫోటోగ్రాఫ్స్. అరే, ఇతను విక్రాంత్. ఏం పిల్లాడు, అచ్చం వజ్రం వజ్రం లాంటి పిల్లాడు. చూడటానికి ఎంత అందంగా ఉంటాడంటే ఎవరైనా అమ్మాయి చూసిందంటే పడిపోవాల్సిందే. ఎంత డబ్బున్నవాడంటే సిరి సంపదలైతే అతని ఇంట్లో ధారలుగా కురుస్తుంటాయనుకో. తెలివైన వాడు, చాలా చురుకైన వాడు. తన దగ్గరున్న కార్లను లెక్క పెట్టడానికి కూడా సరిపోం మనము. మొదటి భార్యతో తన సంబంధం ఎలా ఉండేది? చాలా బాగుండేది, చాలా బాగుండేవాడు. చాలా ఇష్టపడేవాడు తన భార్యని. కానీ చనిపోయింది తను. కానీ తను ఉన్నన్ని రోజులు రాణిలా బతికింది. సరిత గారిని ఇష్టపడతాడో లేదో? ఏంటి, ఎవరిని ఇష్టపడుతున్నారు, ఎవరిని ఇష్టపడటం లేదు? ఏం లేదు, ఏం లేదు. ఒకవేళ నువ్వు షీలా విక్రాంతుల పెళ్లి గురించి అయితే ఆలోచించట్లేదుగా? రాజ్, అది రోహన్. ఆ వెధవ గురించి ఇప్పుడు మాట్లాడకండి ప్లీజ్. రోహన్ మాటెత్తగానే అరే వేలు చూపించి వెళ్ళిపోతాడే. అరే, తనని చిదిమి దీపం పెట్టుకోవచ్చు. కానీ విక్రాంత్ నిప్పు అంటే నిప్పు. దగ్గరికి వెళ్ళావంటే కాలి బూడిదైపోతావు నువ్వు.